హాయ్ ఫ్రెండ్స్, మనలో తెలియని కొన్ని నిజాలను మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ. మరి మీరు రెడీనా? నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్కి కొంచెం రెస్పాన్స్ అయితే వస్తుంది. ఐఎమ్ హ్యాపీ. నేను చాలా సంతోషపడుతున్నాను. ఏంటంటే మీరు దానికి రెస్పాన్స్ అవుతున్నారు. అవ్వాలి, ఇంకా చూడాలి, ఇంకా అర్థం చేసుకోవాలి. దానికి నాకు సమాధానం కావాలి. ప్రతిదానికి నాకు సమాధానం మీ అంతటా మీరు తెలుసుకుంటే చాలు, నాకు అంతే. సరేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకునేవన్నీ ప్రతిదీ మనకి ప్రతి ఒక్కరికి తెలియాలి, అర్థం అవ్వాలి. అట్లాగే ఫీల్ అవ్వాలి. మనం ఏం తప్పు చేస్తున్నాం అన్నది మనకి మనం తెలుసుకోగలగాలి, మనం మారాలి. అది మీరందరూ మారతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి నేనైతే రెడీ. మీరు రెడీ కదా? ఇప్పుడు చిన్న విషయమే ఫ్రెండ్స్, ఇది నేను చెప్పబోయేది. ప్రతి చిన్న విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చిన్న విషయంతోనే పెద్ద విషయాలు వస్తున్నాయని మీరు గమనించాలి. ఏంటంటే ₹1తోనే ₹1,00,000 విలువ ఉంటుంది. ₹1 లేకుండా ₹1,00,000 అయితే ఉండవు. ఐఎమ్ రైట్. అట్లాగే చిన్న మాటతోని పెద్ద పెద్ద ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అట్లాగే ఇది చాలా చిన్న విషయం అని తీసి పరేయడానికి లేదు. అట్లా చేయకండి. ప్రతిదీ వినండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలని నేను ప్రతి చిన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరు దీన్ని మిస్ చేయకండి, చూడండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం ఏదైనా విషయాన్ని మన హస్బెండ్ అండ్ వైఫ్లో చిన్న విషయం, చిన్న తప్పు జరిగితే, హస్బెండ్ తరఫున ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని పద్దాక మనం ఎత్తి చూపే ప్రయత్నం అయితే చేస్తుంటాం. అవునా? ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చేసేవాళ్ళే కదా. అంటే ఒక్కసారి కాదు ఫ్రెండ్స్, పదే పదే ఎత్తుతానే ఉంటాం. అది మనం మర్చిపోం అన్నమాట. పద్దాక అదే ఎత్తుపోయి మాటలు మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే అది ఒక ఇంట్లో ఒకళ్ళతో జరిగేది కాదండి. ఇది అంతా ప్రతి చోట ఇదే జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనకి డ్యామేజ్ అయ్యేది ఏంటంటే, వాళ్ళకి ప్లస్ అయ్యేది మనకి మైనస్ అయ్యేది ఏంటి అనుకుంటే దానికి జవాబు ఏంటంటే, మనం ఇట్లా ఎత్తి చూపటం. నేను అనుకుంటున్నాను, నాకు తెలుసు ఏంటంటే, మనం చిన్న విషయాలకైతే ఇట్లా ఎత్తి చూపం. అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు, చిన్న విషయమే కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది పెద్దది కావచ్చు. మనం ఏది చేసినా దానికి రెస్పాన్స్ మాత్రం ఒక్కటే వస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు చచ్చారు అంటే పోన్లే అంటే ఎట్లా ఉంటుంది? దానికి ఇట్లా చేశారు కదా అని దానికి సరైన శిక్ష ఇవ్వడానికి ఎట్లా ఉంటుంది అంటే, శిక్ష ఇచ్చే వాళ్ళల్లో మనమైతే కాదులేండి. శిక్ష పడటానికి ఎట్లా ఉంటుంది? పోన్లే అనటానికి ఎట్లా ఉంటుంది? అది కాదు కదా మ్యాటర్. ప్రతిదానికి ఈ మ్యాటర్ రాకూడదు. అంటే ఏంటంటే, మనం ఒక చిన్న విషయానికైతే 10 సార్లు దాన్ని ఎత్తి పొడిచే అలవాటు మన ఆడవాళ్ళకి ఎక్కువ అని నానుడి ఉంది. అదే కంటిన్యూ అవుతుంది ప్రతి చోట. అది ఏంటంటే ప్రతి సీరియల్స్లోనూ, ప్రతి సినిమాల్లోనూ అది మన మీద ఒక సటైర్లు వచ్చేస్తున్నాయి. అట్లాగా అంటే ఏంటంటే అట్లా చేస్తున్నాం అన్నమాట. అట్లా క్రియేట్ అయిపోతున్నాయి అన్నమాట మన మీద. అది అట్లా కాకుండా అట్లా మనమే మార్చుకుందామని ఇదొక మాట నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే ఒక చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, అది గుర్తు చేసి మరి మీరు ఫలానా టైంలో ఇట్లా చేశారు కదా అని మనం ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాం మగవాళ్ళకి. అది అట్లా కాకుండా అది ఒకసారి చెప్పండి, వదిలేయండి. అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి. మర్చిపోకూడదు. అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తు చేయాలి. ఏంటంటే ప్రతిసారి అనటం మానేయండి, సరేనా? అది తప్పే. ఏంటంటే అది చెప్పడం వలన వాళ్ళకి
ఇసుగు వస్తుంది. అది ఇప్పుడు చిన్న మాటలే అనుకోండి, చిన్న విషయానికి పెద్దదాకా గొడవల దాకా వెళ్ళినాయి అనుకోండి, అది రోడ్డు మీదకి ఎక్కినాయి అనుకోండి, అది నలుగురు ఏముంది ప్రతి చిన్న విషయానికి ఇట్లా అనుకోవడం ఆడవాళ్ళకి అలవాటేగా అని ప్రతి వాళ్ళు తీసి పడేస్తారు. ఆ విషయం అనుభవించిన వాళ్ళకే కదా తెలుస్తుంది, అది చిన్నదా పెద్దదా, అది భరించగలిగిందా భరించలేందా అన్నది. అది అర్థం చేసుకుంటేనే కదా అర్థమయ్యేది. అది అర్థం కావట్లేదు. అందుకని మనం ప్రతిదీ రొటీన్గా చేస్తున్నాం అన్నమాట. అందుకని అట్లా కాదు, అట్లా చేయకూడదు. మనమే మారాలి. ఏంటంటే ఒకసారి గుర్తు చేయండి, 2 సార్లు గుర్తు చేయండి, ఇంకా వదిలేయండి. కానీ అవసరమైనప్పుడు మాత్రం దాన్ని ఖచ్చితంగా గుర్తు చేసి తీరాలి. సరేనా ఫ్రెండ్స్? అట్లా చేయటం వల్ల ఏమవుతుంది అంటారా? ఇప్పుడు మనకి న్యాయం చేసుకున్నట్టు ఉంటుంది, ఎదుటి వాళ్ళని కాస్త గౌరవించినట్టు ఉంటుంది, వాళ్ళకి బాగానే ఉంటుంది. ఏంటంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సింపతి పొందుతున్నారు. మనం ఏంటంటే ఎప్పుడు సాధించే వాళ్ళలాగే ఉన్నాం, అట్లాగే చూస్తున్నారు కూడా. అది చిన్న విషయం పెద్ద విషయం పక్కన పెట్టి ముందు అట్లా సాధిస్తారు కదా, అది అంతే చిన్న విషయమే అయ్యింది, ఇదే వచ్చేస్తుంది. అట్లా అనుకోవడం కరెక్టా? అది చిన్నదా పెద్దదా పడేవాళ్ళకే కదా తెలిసేది. కాబట్టి ఇది మనం మార్చుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి అని నా కోరిక. మనం మారి తీరాలి అంతే. ఇది ఒక మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.